గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఆర్డీఓ, డిఎస్పి, సిటిఓ, మున్సిపల్ కమిషనర్ అండ్ ఎక్సైజ్ డిఎస్పి ఇలాంటి ఉన్నతమైనటువంటి స్టేట్లో ఉన్నతమైనటువంటి గ్రూప్ 1 ఉద్యోగాలు సాధించాలి అంటే మన ప్రిపరేషన్ ఇప్పటి నుంచే ఉండాలి. ఇది ఎప్పటి నుంచో నేను మీకు చెప్తూనే ఉన్నాను. సో మా పాత విద్యార్థులు ఎంతోమంది అంటే మా గత నోటిఫికేషన్లో విజయం సాధించినటువంటి మా ప్రీవియస్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా నోటిఫికేషన్ రాకముందు నుంచే వీళ్ళు మన దగ్గర టెస్ట్ సిరీస్ రాయటం, మెంటర్షిప్ లాంటివి తీసుకొని సక్సెస్ అయ్యారు. మా మీరు వస్తే టాపర్స్ని అడిగి మీరు తెలుసుకోవచ్చు ఇవన్నీ. సో గ్రూప్ 1 ఇప్పటి నుంచే టెస్ట్ సిరీస్ రాయండి. బయట మీకు ఒకటి వినిపిస్తూ ఉంటుంది, గ్రూప్ 1 ఇవన్నీ సరిగ్గా జరుగుతాయా అని. సో అది కూడా కొంతవరకు వాస్తవమే. జరుగుతాయా అంటే జరుగుతాయి. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో ఏదో చిన్న ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది వీటిల్లో. సో మీరు అలాంటి డౌట్ ఉన్న వాళ్ళు ఒక పని చేయండి. అలాంటి డౌట్ ఉన్న వాళ్ళు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వండి. దాంట్లో భాగంగా గ్రూప్ 1 రాయండి, సరిపోతుంది. లేదు గ్రూప్ 1 నా లక్ష్యం ఏదేమైనప్పటికీ నేను గ్రూప్ 1 సాధించాలంటే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అందులో అనుమానం లేదు. ఒక ఎగ్జామ్ వచ్చిందంటే మనిషి పుట్టినవాడు ఎలా గిట్టుతాడో అంటే చనిపోతాడో అదేవిధంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. అది ఏదో ఒక రోజు జరుగుతుంది, ఏదో ఒక రోజు పోస్టింగ్ వస్తుంది, ఏదో ఒక రోజు గొప్ప వాళ్ళు అవుతారు. అందులో అనుమానమే లేదు. కాకపోతే కొంత టైం పడుతుంది. ఆ టైం అది తెలంగాణ గ్రూప్ 1లో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి కాబట్టి మనకు కొంచెం ఆ డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ పక్కన పెట్టేశారు. ఇవన్నీ సహజంగా ఉండే పద్ధతులే, ఇవన్నీ జరిగేవే. వాటి గురించి ఆలోచించకుండా మీ లక్ష్యం ఆర్డీఓ, డిఎస్పీ అవ్వాలంటే ఇప్పటి నుంచో మొదలు పెట్టండి. టెస్ట్ సిరీస్ రాయండి. టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మీకు చాలా హెల్ప్ అవుతాయి. టెస్ట్ సిరీస్ మీకు ఎంత హెల్ప్ అవుతాయంటే గతంలో చెప్పే కదా, మాకు లాస్ట్ నోటిఫికేషన్లో తెలంగాణ నోటిఫికేషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ కానీ తీసుకుంటే దాదాపు 35 మంది పైగా సెలెక్ట్ అయ్యారు. ఇంకా నేను కొంతమంది నేను యాడ్ చేసుకోవాలి, వాళ్ళు ఇచ్చినా కానీ నేను చూడలేదన్నమాట. దాదాపుగా మన జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ 1లో దాదాపుగా ఒక 35 మెంబర్స్ వరకు సెలెక్ట్ అయ్యారు. అంటే ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయింది అనుకోండి. సో చెప్తున్నాను అనమాట. తర్వాత ఏపీ గ్రూప్ 1లో వరుసగా మేము 2 సార్లు సెకండ్ ర్యాంక్ సాధించాం. మిస్టర్ జిఆర్ మధుసూదన్ ఆర్డీఓ అండ్ ఈయన ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఓఎస్టీగా పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. 2 బి పావని, ఈవిడ కూడా ఆర్డీఓగా కడప దగ్గర ఆర్డీఓగా చేస్తున్నారు. సో వీళ్ళిద్దరూ సెకండ్ ర్యాంకర్స్. ఈ మధుసూదన్ ఇంగ్లీష్ మీడియం, ఈ పావని తెలుగు మీడియం. చూడండి, మీడియం ఏదైనా ర్యాంక్ సాధించవచ్చు. సెకండ్ ర్యాంక్ సాధించింది ఈమె. తెలుగు మీడియంలో రాసి ఈయన ఇంగ్లీష్ మీడియంలో రాయడం జరిగింది. సో కాబట్టి గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ వీళ్ళు 1 ఇయర్ ముందు నుంచే రాశారు. మీరు ఇప్పటి నుంచే గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ రాయండి. మా టెస్ట్ సిరీస్లో ఫస్ట్ మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం. మీకు ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెస్ట్ సిరీస్ ఇస్తాం. ప్రజెంట్ అయితే మెయిన్స్ మాత్రమే ఇస్తాం. మెయిన్స్ టెస్ట్ సిరీస్లో చాప్టర్ వైజ్గా ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్ వైజ్గా ప్రతి చాప్టర్లో ఒక 10 క్వశ్చన్స్ ఇస్తాం ప్రతి చాప్టర్కి. అంటే మనకి జనరల్గా ఒక 15 చాప్టర్స్ ఉంటాయి ఒక పేపర్కి. 15 అంటే ఒక చాప్టర్కి మనం ఒక పేపర్కి మనం 150 క్వశ్చన్స్ వరకు రాస్తాం. కొన్నిట్లో 20 చాప్టర్స్ కూడా వస్తాయి. హిస్టరీ లాంటి వాటిలో 20-30 చాప్టర్లు కూడా వస్తాయి. సో 15 క్వశ్చన్లు రాస్తాం. 150 క్వశ్చన్స్కి పెడతాం టెస్ట్లు. 150 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ రాయటం వల్ల ఒక పేపర్కి మీరు అడిషనల్గా ఇంకొక 150 క్వశ్చన్కి రాసే కెపాసిటీ మీకు ఇస్తుంది. అంటే ఒక పేపర్కి దగ్గరగా మీరు 300 క్వశ్చన్స్ రాస్తారు. యాక్చువల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా ఎక్స్పీరియన్స్లో చూస్తే మీరు ఒక 80 నుంచి 90 క్వశ్చన్ రాస్తే చాలు ఒక పేపర్కి ఇంపార్టెంట్. మీరు గ్రూప్ 1 సాధించవచ్చు. అలాంటిది మనం ఇక్కడ 150 క్వశ్చన్స్ మేమే రాయిస్తున్నాం, వాటికి ఆన్సర్స్ ఇస్తాం. నాకు ఎందుకు రాదు గ్రూప్ 1 చూడండి అలా టెస్ట్. ఇంకొకటి టెస్ట్ సిరీస్ స్వయంగా నేనే కరెక్షన్ చేస్తాను. మీ టెస్ట్ సిరీస్ ఎవరు చేయరు. నేనే స్వయంగా ఆఫ్లైన్లోను ఇక్కడికి వచ్చి మీరు చేయించుకోవచ్చు. అశోక్ నగర్ మా ఆఫీస్కి వచ్చి, లేదంటే ఆన్లైన్లో. మీరు వాట్సాప్ ఆన్లైన్ అంటే ఏం లేదు, మా యాప్లో తీసుకోవచ్చు, లేకపోతే ఏం లేదు. మీరు రాసింది మీరు 100 మంది రాశారు. లాస్ట్ ఇయర్ గ్రూప్ 1లో దాదాపుగా 300 మంది పైగా రాశారు మన దగ్గర. తెలంగాణ గ్రూప్ 1 వాళ్ళు, ఏపీ వాళ్ళ గురించి చెప్పట్లేదు, ఓన్లీ తెలంగాణ. మీరు వాట్సాప్లో మీరు రాసిన ఆన్సర్ స్కాన్ చేసి ఆ నెంబర్లో పెడితే నేను ఇక్కడ యాప్లో తీసుకొని కరెక్షన్ చేసి మీకు మార్క్స్ వేసి ఫీడ్బ్యాక్ ఇస్తాం. సరిపోతుంది.
స్వయంగా నేనే నా హ్యాండ్స్‌తో నేనే కరెక్షన్ చేసి ఇస్తాననమాట. సో, ఇవి మా హైలైట్స్ అనమాట. ఇట్లా ఇప్పటి నుంచే చేయండి. రోజు ఒక టెస్ట్, ఒక వారానికి ఒక టెస్ట్ రాయండి, ఎక్కువ వద్దు. మేము ఇంకొకటి మీకు షెడ్యూల్ కూడా ఇస్తాం మేము. అంటే వారానికి ఏ టాపిక్ చదవాలి. ఒక వారంలో మనకున్నటువంటి ఈ 7 డేస్‌లో మనం రోజుకి ఏ చాప్టర్ చదవాలి. ఒక చాప్టర్, ఒక పేపర్‌లో ఏ చాప్టర్ చదవాలి అనేది మేము అక్కడ మీకు క్లియర్‌గా ఒక షెడ్యూల్ ఇవ్వటం జరుగుతుంది. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఈ విధంగా ప్లాన్‌గా చేపట్టి ఇన్ని ర్యాంకులు రావడం జరిగిందనమాట. సెకండ్ ర్యాంకే 2 సార్లు వచ్చిందని చెప్తుంది. సో, ఇలా డీటెయిల్డ్‌గా మీకేం రాయాలి, ఒక క్వెషన్ తీసుకుంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, దాంట్లో కంటెంట్ ఎలా ఉండాలి, కన్క్లూజన్ ఎలా ఉండాలి, అదేవిధంగా కామెంట్ అనే క్వెషన్స్ వస్తే ఎలా రాయాలి, అదేవిధంగా ఎల్సిడేట్ అని వస్తే ఎలా రాయాలి, అదేవిధంగా డిస్క్రైబ్ అని వస్తే ఎలా రాయాలి, అదేవిధంగా మనకి ఎక్స్‌ప్లెయిన్ అని వస్తే ఎలా రాయాలి. ఓకే. అదేవిధంగా ప్రోస్ అండ్ కాన్స్ వచ్చినప్పుడు ఎలా రాయాలి. ఇలాంటివి కూడా మీకు ఎలా రాయాలి, ఏం రాయాలి, ఎన్ని పేజెస్ రాయాలి, ఎన్ని వర్డ్స్ రాయాలి, ఇవన్నీ కూడా మీకు క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. ఇవే మెయిన్. ఆట ముఖ్యం కాదు. ఆ ఆట ముఖ్యం కాదు. ఆట నియమాలు ముఖ్యం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, సివిల్స్ లాంటిది, గ్రూప్ 1 లాంటి పెద్ద పరీక్షలు రాసేటప్పుడు మెయిన్స్ ఎగ్జామ్స్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి మనం. ఆ రెగ్యులేషన్స్ ప్రకారమే మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ నేను ఇక్కడ మీకు నేర్పిస్తాను. ఇంతకుముందు మీకు తెలియకపోయినా పర్లేదు. మా ప్రీవియస్ స్టూడెంట్‌లో రాబోయే గ్రూప్ 1 నోటిఫికేషన్‌కి ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో చాలా మంది రాస్తున్నారు ఇప్పటికి నా దగ్గర. ప్రెజెంట్ స్టిల్ రాస్తూ ఉన్నారు. నేను ఇప్పటికి రాత్రి 11-12 వరకు వాళ్ళ పేపర్‌లు చెప్తూనే ఉంటాను. ఇప్పటికి స్టిల్ టుడే. సో, ఎక్కడెక్కడి నుంచో రాసి వాళ్ళు పాపం వర్క్ చేసుకునే వాళ్ళు, బ్యాంక్ ఎంప్లాయీస్, పోలీస్ డిపార్ట్మెంట్‌లో పనిచేసే ఎస్ఐలు, కానిస్టేబుల్స్, అదేవిధంగా గవర్నమెంట్ టీచర్స్, అదేవిధంగా గ్రూప్ 2 ఆఫీసర్స్, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఇప్పటికి స్టిల్ రాస్తూనే ఉన్నారు. సో, కాబట్టి గ్రూప్ 1 మీ లక్ష్యం అయితే మీరు ఖచ్చితంగా ఇప్పటి నుంచే టెస్ట్ సిరీస్ రాయండి. మీకు ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోండి. చక్కగా కాన్ఫిడెంట్‌గా ఉండండి. రాబోయే గ్రూప్ 1 కోసం రెడీ. ఇప్పటి నుంచి ఎవరైతే రాసి టెస్ట్ సిరీస్ రాసి ఎవరైతే ఈ మెంటర్‌షిప్ తీసుకుంటారో వీళ్ళు పర్ఫెక్ట్‌గా రేస్‌లో ఉంటారు. సో, ప్రస్తుతం అయితే మీకు లాస్ట్ ఇయర్‌తో పోల్చుకున్నప్పుడు ఫీజు చాలా తక్కువ మొత్తంలో పెడుతున్నాం. సో, ఎంతనేది మీరు నాకు ఫోన్ చేస్తే నేను చెప్తాను. నేనే స్వయంగా మాట్లాడతాను మీతోటి. సో, చాలా తక్కువ ఫీజుతోనే ఇస్తున్నాం టెస్ట్ సిరీస్ ఇది. తొందరపడి దీన్ని ఉపయోగించుకోండి. మళ్ళీ ఈ అవకాశం రాదు. నోటిఫికేషన్ వస్తే మళ్ళీ యాజ్ యూజువల్‌గా ఫీజులు పాత ఫీజులే ఉంటాయి. ఓకే. సో, ఇదొక ఆఫర్ ఇస్తున్నాం మీకు, లాంచింగ్ ఆఫర్ లాగా. దీన్ని ఉపయోగించుకోండి. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.